పేషెంట్లందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు రాదు? ఉండవే. డాక్టర్ గారు నమస్కారం అండి. ఏంటి నీ ప్రాబ్లమా? ఈ చుట్టుపక్కల పల్లెల్లో చీప్ రేట్ సేవ్ చేస్తున్న ఏకైక డాక్టర్ని. ఇదిగా నాలాంటి గ్రేట్ డాక్టర్ ఈ పల్లెల్లో ఉండడమే గొప్ప. అతిక బిళ్ళ ఈ గిరాకి పోయిందంటే నీ బుర్ర గిరగిరా తిప్పేస్తాను. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. రేట్ పెంచినవి. ఇదిగా ఏంటి నీ ప్రాబ్లమా? 2 రోజుల నుంచి జ్వరం అండి, విరోచనాలు కూడా. అలాగా ఉండు చెప్తాను. అర్చనగా అదే. ఓహో అవును. 3 రోజుల నుంచి జనక పాయలు భజన. అయ్య బాబాయ్ ఎలా కనిపెట్టేశారండి. ఉప్పు కారం శరీరం కదండి, మా ఆవిడ లేదని ఎంకమ్మతో మీరేదో అన్నారు కదండి. బాజే జనక పాయలు బాజే అదే అయిపోయింది. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. నాకొద్దా, ఆవిడకేమండి. అదే ఇక నీ పని అయిపోయింది. ఇంతకీ నాకేమైంది డాక్టర్ గారు? నీకు హెచ్ఐవి వచ్చింది అంటే ఏమి గంగా, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకున్నావు కదూ? ఎక్కడికమ్మా? తాత దగ్గరికి. ఎలా వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్తే నీకెందుకే? అదేంటమ్మా అలా అంటారు? నీకు ఏదైనా అయితేనా? నాకేం కాలేదు కదే. ఇంతకీ ఎవరమ్మా? నన్ను ఎవరు? అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో? పేరు చెప్పనే. నాకు తెలుసులే అమ్మా, సీన్ బాబే కదా. ఏమి నా సెలక్షన్ బాలేదా? బాగానే ఉంది కానీ ఏంటి? ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోతి సచ్చిన వాళ్ళు. ఆ కోతి సచ్చిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సొరసా కోసిన కత్తితో వాళ్ళు గుడ్లు పీకేస్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా? అమ్మా అయ్యా అమ్మా అయ్య బాబోయ్ అమ్మా అయ్య బాబోయ్. ఏంటంగరీ ఒంగు నడుతున్నావు? తాత తాత ఎక్కడికి వెళ్ళిపోయినాడు? హాయ్ ఉయ్యాలా? హాయ్ ఊగేద్దాం. ఏంటది? బ్యాగ్ లాగుంది. హాయ్ బ్యాగు. అవును ఈ తాతేడి ఎంతకీ రాడేటి? బ్యాగ్ బాగున్నది బాగున్నది. తాత ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? అవును మన చేప పట్టుకొని వచ్చాను, నువ్వు కనబడలేదేంటి? నాకు పనుండి వెళ్ళిపోయినానులే. తిన్నావా? తిన్నాను. నీ మొహం ఏంటి అదో రకంగా ఉన్నది? ఎలా ఉంది? మా అమ్మగారు చెప్పినారులే. ఏ అమ్మగారు? అదే మా అమ్మగారు త్రిపురసుందరమ్మ గారు. ఓహో. తాత ఏంటి మొహం గాబరగా ఉన్నది? లేదే, ఏం లేదే. ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? బాగానే ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికిందిలే. అవును మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు కోపడ్డావంట. ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా? అయినా నాకు ఎప్పటి నుంచో అడగాలనుంది. చుట్టూ నీళ్ళున్నాయి కదా, ఇక్కడ ఈ తొట్టెందుకు, చెట్టుక ఊయలెందుకు, ఈ బొట్టెందుకు? నేను అడుగుతున్నాను, నాకేనా చెప్పవా? ఇదిగో అలా కొయ్యబడినట్టు అయిపోయినావేటి? మర్చిపోతానో ఏమో, టీచరమ్మ గారికి ఒంట్లో బాగాలేదంట. ఏటిగట్టుకు వచ్చినప్పుడు పాలు కనబడు, అలాగే నరసమ్మ గారు కూడా కనబడు, మా సుందరమ్మ గారు కూడా కనబడు. ఏది వింటున్నావా? నీకు ఒంట్లో బాగాలేనట్టుగా ఉంది. నేను మళ్ళీ వస్తాలే. ఆగు గంగా, ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ? ఈ తొట్టి స్నానానికి, ఈ ఊయల ఉల్లాసానికి. ఇది కోరిక తీర్చుకోవాలి. ఏంటిది? వదులు తాత, ఏంటిది? వదలమంటుంటే వదులు తాత, వదులు వదులు. ఏంటిది? వదులు
ఏమ్మా గంగేది? ఏమోనమ్మా, మీ ఇంటికే వస్తుందిగా. నిన్న పొద్దునొచ్చింది, ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు ఇంతసేపు రాకుండా ఉండదు. తెల్లారేసరికి మా ఇంటికొచ్చి పనంతా చేసిన తర్వాత ఎటైనా వెళ్తుంది. అటువంటిది ఇంటికే రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఏంటి పల్లె నుంచి వస్తున్నావు? గంగి ఇంటికి రాలేదు. ఎన్ని రోజులైందేంటి? నిన్న పొద్దునొచ్చింది. 10 రోజులైనంతగా బాధపడుతున్నావు? దాన్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను. అంత ప్రేమిస్తున్నావా? నీకన్నా ముందు నుంచి ప్రేమిస్తున్నాను. అంటే నేను సెకండ్ హ్యాండా? జోకులొద్దు, తాత దగ్గరికి వెళ్ళొద్దావా? ఎందుకు? గంగ అక్కడికి వెళ్ళిందేమోనని. సరే వెళ్దాం పద. పద. ఏంటి తాత ఇక్కడ కూర్చున్నావు? గంగ ఏమైనా వచ్చిందా? రాలేదే. నిన్నటి నుంచి రాలేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని. వాళ్ళ ఇంట్లో చూడకపోయావా? ఇంటి దగ్గర కూడా లేదు. అక్కడే లేదా? నేను అటే వద్దాం అనుకుంటున్నా. మా సింగర్ రాలేదు. వాడిని పట్టుకోవాలి ఇప్పుడు. అయితే మాతో పాటు వచ్చేయండి. రండి. ఎంతవరకు వచ్చింది మీ ప్రేమ వ్యవహారం? అదే పెళ్లి. పెళ్ళా? నిందా? నాకేం తక్కువే. అంతా తక్కువే. తాత నువ్వు అను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. కరెక్ట్, నీకు ముసలి తాతే కరెక్ట్. ముసలి తాత చూడు ఈ జబ్బు ఎలా ఉందో. తాత ఒక్కసారి నీ బాడీ చూపించవా? చూడు ఈ కండలు ఎలా ఉన్నాయో చూడు. తాత నీ గడ్డం కూడా సూపర్ గా ఉంది. భలే బాగుంది. వావ్. నువ్వు ఉన్నావు ఎందుకు? ఏయ్ ఉడుక్కున్నావు కదూ? నువ్వు లేకుండా నేను ఉండగలనా?
పెదవుల ఆపలకరించుట ఎలాగో సర్ది చెప్పాను ఆ తలపే విడవమన్నాను నాకు ఊళ్ళో పనుండే, మీరు వెళ్ళండి. హాయ్ వ్యూవర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయ్ ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్ల గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి.
సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు